హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సంధ్యా కృష్ణ. సో యాజ్ యూజువల్గా ఎప్పుడోలాగా నా 4:30 అలా లేసేసి ఇంకా నా పనులు అయితే చేసుకొని యోగా చేసేసుకొని ఇంకా వేడి నీళ్ళు నిమ్మకాయ అయితే తాగేస్తున్నాను అనమాట. సో తర్వాత అయితే ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. సో అందుకని తొందరగానే పని చేసుకుంటున్నాను. సో ఆ ప్లేస్కి వెళ్ళాల్సిన టైమింగ్ ఏంటో 10 o'clock అట్లా ఉందండి. సో అంతలోపలికి పిల్లల్ని అంతా పంపించేసరికి 8:30, 9 అట్లా అవుతుంది. సో ఇంకా ఈయన గన ఆఫ్ తీసుకున్నారనమాట. వెడ్నెస్డేకి ఆఫ్ ఉంటుంది. ఇంకా నేను గన సరే ఈరోజు పని ఉంది కాబట్టి ఇంకా కాలేజ్కి అయితే లీవ్ పెట్టేసుకున్నాను. సో అప్పుడప్పుడు ఎక్కువ పని ఉండేటప్పుడు కానీ లేకపోతే వీక్లీ ఒక వన్స్ అయినా ట్వైస్ అయినా అట్లా ఇడ్లీ అయితే చేసేస్తానమాట ఇంట్లో. ఇంకా ఇడ్లీ చేసినప్పుడైతే కంపల్సరీగా వీళ్ళకి చట్నీ లేకపోయినా పర్లేదు కానీ సాంబార్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అంత ఫేవరెట్ అనమాట వీళ్ళకి ముగ్గురికి అనమాట. మా ఆయనకి, ఇద్దరు పిల్లలకి సాంబార్ అండ్ ఇడ్లీ ఇవి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. ఇంకా తర్వాత ఒక సైడ్ అయితే ఇట్లా ఇడ్లీకి అయితే పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే సాంబార్కి పప్పు ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అలా పెట్టేశాక ఇంకా నేనైతే కొంచెంసేపు రిలాక్స్ అయ్యొచ్చు కదండి. సో వేడి నీళ్ళు తాగాలి. సో అది పెట్టామంటే దానిపైన అది చేస్తూ ఉంటుంది. మాకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా తాగడానికి. సో అందుకైతే రెడీ చేసేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇడ్లీ ఉండేటప్పుడు వీళ్ళకి లంచ్ అనేది ఇంకా ఇడ్లీ సాంబారే పెట్టేస్తాను. ఎందుకంటే నేను వీక్ అంతా నార్మల్గా రైస్ ఐటమ్సే పెడతాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం పిల్లలు బాగా తినాలి కాబట్టి నేను ఖచ్చితంగా రైస్ ఐటమ్ పెడతాను. టిఫిన్ అవంటివి ఏమీ పెట్టాను. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇడ్లీ పెట్టామా ఒక్కసారైనా అందరూ టిఫిన్ తెస్తారు అన్నట్లు మాట్లాడతారు. ఇంకా వాళ్ళ గురించి అయితే నేను లంచ్ ఇడ్లీ పెట్టేశాను వాళ్ళకి. ఇంకా తర్వాత అయితే ఈ మధ్యలో మా కుషాల్కి ఆల్మోస్ట్ అన్నీ నేర్పిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే వాడికి 10 అనమాట. సో 10 ఇయర్స్కి ఇంకా ఇప్పటి నుంచి కొన్ని పనులు వాడంతకు వాడు చేసుకునేది, ఇంకా పూజలు ఇవన్నీ నేర్పియాలి కదండి కంపల్సరీగా. అమ్మాయికే కాదు అబ్బాయిలకు కానీ అన్నీ నేర్పియాలి ఈ కాలంలో మెయిన్లీ. సో వాళ్ళైతే సెల్ఫ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నా ఒపీనియన్ అనమాట. ఇంకా వాడైతే పూజ చేసేస్తున్నాడు. ఇంకా నేనైతే నా పని అయితే చూసుకుంటున్నాను. ఇంకా తర్వాత వీళ్ళిద్దరిని రెడీ చేపించేసి ఇంకా స్కూల్కి పంపించేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేసి ఇంకా నేను కన్నా రెడీ అయిపోవాలన్నమాట. చెప్పాను కదా బయటకు వెళ్ళే పని ఉందనేసి. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ కానీ అయిపోయిందండి. ఇడ్లీ అయిపోయింది, అట్లాగే సాంబార్ కానీ అయిపోయిందనమాట. సో సాంబార్ నేను ఆల్మోస్ట్ ఎక్కువే చేస్తాను కానీ ఖాళీ అయిపోతుందండి. ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం అని చెప్పాను కదా. సో ఈరోజైతే నేను మునక్కాయ సాంబార్ అయితే చేసేసాను. తర్వాత మేము కన్నా ఇంకా పిల్లలకి పెట్టేశాను అనమాట. సో వాళ్ళకి ఇడ్లీ సాంబార్ అంటే ఇట్లా ఫుల్గా ఇడ్లీల మీద ఫుల్ మునిగి అలాగ ఇస్తేనే ఇష్టము. సో సపరేట్గా ఇస్తే ముగ్గురికి నచ్చదు. ఇంకా మా ఏరియాలో అయితే మారియమ్మ జాతర జరుగుతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండాకాలం కదండి. ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ జాతరలు ఎక్కువ. ఇంకా ఒక్కొక్కరింటి నుంచి ఇలా సలివిడి అయితే తీసుకొని వెళ్తున్నారు అమ్మవారికి. ఇంకా మేము జాతరకి వెళ్ళాలి ఎందుకంటే మా ఏరియాలోనే కదండి. కానీ ఒక పని వల్ల కంపల్సరీగా ఇంకా అక్కడ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా నేను జాతరకి ఏం వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఎండలు ఎక్కువ అయిపోయింది కదండి. ఇంకా అక్కడ వెళ్ళొచ్చేసరికి ఫుల్ సుస్తు అయిపోయింది. ఇంకా మేము వెళ్ళే ఆఫీస్లో మెయిన్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అతనిలాగా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అతను అన్ని జనాలు లైన్గా వస్తున్నా గాన ఒక అమ్మాయి ఒక పెద్ద ఆవిడ అయితే తనది ఫామ్ అయితే తేలేదనమాట. అంటే జిరాక్స్ మర్చిపోయింది ఇవ్వడము. అతను ఎంత పేషెన్స్గా తెలుసా తనకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఒకవేళ తను సబ్మిట్ చేసిందంటే ఒకవేళ తను సబ్మిట్ చేసిందంటే తనకి రిజెక్ట్ అవుతుందని అతను 10 minutes తన కోసం వెయిట్ చేశాడనమాట. అదే వేరే వాళ్ళు ఉంటే ఆఫీసర్స్ తనని ముందు గసరించి తనది పక్కన పడేసి వేరే వాళ్ళని పిలిచేవాళ్ళు. కానీ అతను అలా చేయలేదు. నాకు అతనిలో నచ్చింది మెయిన్ అదే అనమాట. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అట్లా ఉంటే ఆఫీసర్స్ ఎంత బాగుంటుంది కదా. సో మీకి అలాగే అనిపిస్తుందా ఒపీనియన్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.